ఇంకా సర్పంచులు పాపం మొన్న సర్పంచులందరూ కలిపి సచివాలయానికి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళకి జీతాలు లేవు, బచ్చాలు లేవు, చెక్ పవర్ తీసాడు. అసలు ఎందుకు సర్పంచ్ అయ్యారు? మొత్తం సర్పంచులందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అసలు ఒక్కడు కూడా ఎవరిని కూడా నించోనివ్వలేదు. బలవంతంగా సర్పంచుల్ని బలవంతంగా ఎవడన్నా సర్పంచ్కి నించుంటానంటే ఆయన బెదిరించి సిఐ తీసుకొచ్చి కేసులు పెడతామని చెప్పి సర్పంచులు చేయించుకున్నాడు. తీరా ఆ సర్పంచుల పరిస్థితి ఏంటంటే ఒక్క సర్పంచ్ కూడా ఈ రోజున వైసీపీ అంటే ద్వేషంతో మండిపడిపోతా ఉన్నాడు. ఈ పరిస్థితులు మనకున్నాయి. ఈ పరిస్థితులు మార్పు కావాలంటే మన మీద అత్యాచారాలు జరగకుండా, అత్యాచారాలు జరిగినా ఒకవేళ న్యాయం జరగకపోతే ఈ పథకాలు ఏవైతే రద్దు చేశాడో ఆ పథకాలు కానీ మళ్ళీ తిరిగి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? ఇప్పుడు తీసేసిన ఆయన మళ్ళీ పెడతాడా? మనకి చస్తే పెట్టడు. కాబట్టి ఈ యొక్క సభ ఉద్దేశం ఖచ్చితంగా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా చూస్తున్న లక్షలాది మంది ప్రజలకు నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దళిత సింహగర్జన జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దించే వరకు కూడా పోరాడుతుంది. నా సాటి దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, మీ సోదరుల మీద జరుగుతున్న దాడులు, మీ యొక్క సోదరుల మీద జరుగుతున్న దాడులు, మీకు తీసేసిన హక్కులు, హామీలు, రుణాలు అన్నిటి మీద ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మీరు డబ్బులకి అమ్ముడుపోకుండా డబ్బులు ఇస్తాడు తీసుకోండి. ఎవడబ్బా సొమ్ము కాదు, ఇది మన సొమ్మే. ఓ పక్కన ఇసుక మీద వేల కోట్లు, ఓ పక్కన కొండల్ని గొట్లని కొట్టేసి వేల కోట్లు. ఇవన్నీ ఎవరి డబ్బు? ప్రకృతిని అమ్మేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. మన సొత్తు మీదే డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగిచ్చే డబ్బు ఓటుకు 10,000 ఇచ్చే పరిస్థితి ఉంది. తీసుకోండి, ఎవడు తీసుకోకుండా ఉండదు, తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి. ఓటు మట్టుకు జగన్మోహన్ రెడ్డికి వేయద్దు. ఇదే ప్రతిని పూని మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పండి, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మనం బతకలేం. మన ఆత్మగౌరవం చచ్చిపోతుంది, మన ఆత్మాభిమానం చచ్చిపోతుంది, మన చెల్లెమ్మలు చచ్చిపోతారు, మన మీద అత్యాచారాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే వరకు ఈ దళిత జాతి మరి సింహాల్లా గర్జించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.